మిత్రులారా అందరికీ సిరిపురికి ప్రజలారా అందరికీ నమస్కారం. ఈరోజు ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ గారు హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఒక మెడికల్ సంబంధించినటువంటి జాతీయ సన్నాహక సమావేశం అని చెప్పేసి ఒక కాలేజీలో మాట్లాడడం నాకు చాలా విడ్డూరంగా అనిపించింది. ఏమని మాట్లాడుతున్నారంటే ఈరోజు ప్రైవేట్ రంగం అనేది చాలా అభివృద్ధి పథంలో నడిచిపోయింది. ఎంతో గొప్పగా ప్రైవేట్ రంగం అనేది ఆసుపత్రులు చాలా డెవలప్మెంట్ అవుతున్నాయి. కానీ ప్రభుత్వ వైద్యం అనేది ప్రభుత్వ హాస్పిటల్‌లో ఎలాంటి అంటే వైద్యం అనేది గాడిలో పెట్టాల్సిన అవసరం ఉంది. ఎంతైనా ఉందని చెప్పేసి మాట్లాడడం నిజంగా చాలా సిగ్గుగా అనిపిస్తుంది. ఎమ్మెల్యేగా పాల్వాయి హరీష్ బాబు గారు ఈ మాట మాట్లాడడానికి. నిజంగా ఆదివాసులు, గిరిజనులు లేకపోతే ఈ ట్రైబల్స్ అనేకులు ఈరోజు చనిపోతున్నారు. వాళ్ళకు వైద్యము అందడం లేదని చెప్పేసి ఎమ్మెల్యే గారు ఆదివాసులను, గిరిజనులను ఉద్దేశించి వాళ్ళ మీద ఏదో ప్రేమగా ఉన్నట్టు మాట్లాడడం అనేది నిజంగా నాకు చాలా విడ్డూరంగా అనిపిస్తున్నది. నేను అడుగుతున్న ఈరోజు ప్రైవేట్ ఆసుపత్రులు ఈరోజు డెవలప్మెంట్ అవుతుందంటే దానికి కారణం ఏంటి అనంటే ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రులలో మన సిరిపూర్ నియోజకవర్గానికి వస్తే బెజ్జూరు కావచ్చు, కౌటాల కావచ్చు, సిరిపూర్ మండలం కావచ్చు, లోనివెల్లి కావచ్చు, కానర్ లాంటి ప్రాంతాలలో ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నప్పటికి కూడా ఎలాంటి వైద్యం అందడం లేదు. సరైన మందులు లేవు, సరైన ట్రీట్మెంట్ లేదు, సరైన ఇంజెక్షన్లు లేవు. వీటి వల్ల ఎలాంటి వైద్యము పేద వర్గాలకు ఈ గిరిజన ఈ బిడ్డలకు ఇలాంటిది అందడం లేదు. దానివల్ల ఈరోజు వీళ్ళంతా కూడా పేద వర్గాలంతా కూడా ఈరోజు ప్రైవేట్ ఆసుపత్రులని ఆశ్రయిస్తున్నారు. అలాంటి సమయంలో ఈ ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నటువంటి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ గిరిజనులై ఈ పేద బడుగు బలహీన వర్గాలైన ఈ పేద బిడ్డల రక్తాలు తాగి వాళ్ళకు వేలల్లో పైసలు గుంజుకొని ఈరోజు ప్రైవేట్ ఆసుపత్రులు ఈరోజు గొప్పగా డెవలప్మెంట్ అవుతున్నాయి. పేదల రక్తం తాగే కదా ప్రభుత్వ హాస్పిటల్లో ఇలాంటి వైద్యం అందక ఈరోజు ఈ పేద బిడ్డలు ఈరోజు మీకు ఉన్నది కదా, ప్రైవేట్ హాస్పిటల్ మీకు కూడా ఉన్నది కదా. అలాంటి అనేకమైన ప్రైవేట్ హాస్పిటల్లో ఈరోజు ఇక్కడ వైద్యం అందక, ఎక్విప్మెంట్స్ లేక, డాక్టర్లు లేక, చికిత్స అందక, వైద్యం అందక అనేకులు ఈరోజు ప్రైవేట్ని ఆశ్రయించడం వల్ల ఈ పేద బిడ్డల రక్తాన్ని వేలల్లో వాళ్ళ రక్తం దాగి ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్లో ఈరోజు డెవలప్మెంట్ అవుతున్నాయి. నేను ఈరోజు ఎమ్మెల్యే గారికి సూటిగా ప్రశ్న వేస్తున్నా. అయ్యా ఎమ్మెల్యే హరీష్ బాబు గారు ఈరోజు గిరిజనులు చనిపోతున్నారని మాట్లాడుతున్నావు, మారుమూరు ప్రాంతాలలో వైద్యం అందడం లేదని మాట్లాడుతున్నావు, ఆదివాసులకు వైద్యం లేదని మాట్లాడుతున్నావు. మీరు వాళ్ళ మీద కపట ప్రేమ ఎందుకు చూపిస్తున్నారు? గత సంవత్సరము ఇదే చీలపల్లి గ్రామంలో ఒక పేద గిరిజన బిడ్డ చనిపోయింది. దానికి కారణం ఏంటిది? వైద్యం అందకపోవడమే కదా. ఈరోజు ఎంతమంది ట్రైబల్స్, ఎంతమంది గిరిజన ప్రాంతంలో ఉన్న పేద బిడ్డలు ఈరోజు నీ హాస్పిటల్లో, నీ ప్రైవేట్ హాస్పిటల్లో ఎంతమందికి మీరు ఆదివాసులకు, గిరిజనులకు ఎంతమందికి మీరు ఉచితంగా సేవ అందించారు? ఒక్క రూపాయి ఆశించకుండా ఈ గిరిజన బిడ్డల పట్ల ప్రేమగా ఉంచి ఒక్క రూపాయి ఆశించకుండా ఎంతమంది ట్రైబల్స్లని నీ ప్రైవేట్ ఆసుపత్రిలో, నీకున్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్లో ఎంతమంది గిరిజనులకు నువ్వు ఉచితంగా ఒక్క రూపాయి తీసుకోకుండా వాళ్ళకి సేవ చేసినావు అని చెప్పేసిగా ఈ సందర్భంగా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా. ఈ నియోజకవర్గంలో ఈరోజు మీరు పెద్దగా మాట్లాడుతున్నారు. ఎంతమందికి ఈరోజు నువ్వు ఒక ప్రభుత్వ రంగం అనేది ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్లు లేరు. ఎంతమంది రిక్రూట్మెంట్ అయినరయ్యా ఈరోజు? ఎంతమంది రిక్రూట్మెంట్ కల్పించినావు ఈరోజు సిరిపూర్ నియోజకవర్గంలో? ఈరోజు ఆసిఫాబాద్ జిల్లా అంటేనే ఈరోజు ట్రైబల్స్ ఏజెన్సీ ప్రాంతము. మరి ఈ ప్రాంతంలో నువ్వు ఎన్ని చోట్ల నువ్వు హాస్పిటల్ కట్టించినావు? ఈరోజు కేంద్రంలో నీదే కదా, బీజేపీ ప్రభుత్వమే ఉన్నది కదా. ఎందుకు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఎందుకు మరి ఈ వైద్య రంగాన్ని ఎందుకు మన జిల్లాలో, మన నియోజకవర్గంలో ఎందుకు నువ్వు డెవలప్మెంట్ చేస్తలేవు? మరి ఎందుకు? గిరిజన యూనివర్సిటీ అన్నారు, ఏమైంది మరి? గిరిజన యూనివర్సిటీ ఎక్కడ? దీని మీద మాట్లాడరే. ఒక అన్ఫిట్ ఎమ్మెల్యేగా మీరున్నారు. మీరున్నటువంటి ఈ వైద్య వృత్తికి కూడా మీరు న్యాయం చేయట్లేదు. మీరు ఒక వైద్యులు కదా, వైద్య వృత్తిలో ఉన్నటువంటి నేను గొప్ప డాక్టర్ అని చెప్పేసి మాట్లాడుతున్న ఎమ్మెల్యే హరీష్ గారు, నీ వైద్య వృత్తి కన్నా కనీసం నువ్వు న్యాయం చేయలేకపోతున్నావు. ఎంతోమంది ట్రైబల్స్ ఈరోజు చనిపోతున్నారు. ఇప్పుడు ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్న చీలపల్లి, మేడిపల్లి, రావణపల్లి కావచ్చు, ఈ ప్రాంతాలలో ఎందుకండి మరి మీరు హాస్పిటల్ కట్టలేకపోతున్నారు?
వాళ్ళ మీద ప్రెస్ మీట్లు ఇచ్చి మాట్లాడడం కాదు. ఎంతమంది నువ్వు ఆఫీసర్లను కలిసేసి, గిరిజన ఆఫీసర్లను కలిసేసి, వైద్య అధికారులను ఎంతమంది మీరు కలిసిండ్రు? ఎంతమంది కలిసిరు మీరు? ఈ పల్లె ప్రాంతంలో ఈ ట్రైబల్స్ ఏరియాలో ఎంతమందికి మీరు వైద్యాన్ని కల్పించిండ్రు? హాస్పిటల్ కట్టించినారా? లేదే. మీరు ఫెయిల్ అయ్యారు ఇక్కడ. మీలాంటి ఎమ్మెల్యే ఉండడం దొరకడం అనేది ప్రజలు ఈరోజు అసంతృప్తి పడతారు ఈ పాలన పట్ల. నిన్న ఈరోజు తిట్టుకుంటున్నారు ఈరోజు ఇలాంటి ఎమ్మెల్యే ఉండడం దేనికని చెప్పేసి. ప్రజల కష్టాలు తీర్చలేని అధికారం ఎందుకు? ఈరోజు వైద్యం కోసం మాట్లాడే అర్హత, గిరిజనుల కోసం, ఆదివాసుల కోసం, ట్రైబల్స్ కోసం, వాళ్ళ వైద్యం కోసం మాట్లాడే కనీస అర్హత ఎమ్మెల్యే పాల్వ హరీష్ బాబు గారు మీకు ఏమాత్రం లేదు. మీరు ఒక్క నిమిషం కూడా ఆ ఎమ్మెల్యే సీట్లో కూర్చోవలసిన అర్హత మీరు కోల్పోయినరు. ప్రజలు ఈరోజు మీ మీద విశ్వాసం కోల్పోయినరు. అందుకే సిరిపూర్ ప్రజలారా, ఈ సిరిపూర్ నియోజకవర్గానికి ఒక సరికొత్త నాయకత్వం అవసరం ఉన్నది. కాబట్టి వచ్చే ఎన్నికలలో పాల్వాయి హరీష్ బాబు గారిని మీరు ఖచ్చితంగా చిత్తుగా ఓడించాలి. ఇలాంటి పని చేయలేని వ్యక్తి, వైద్యాన్ని గాడిలో పెట్టలేని వ్యక్తి, ఆదివాసులకు వైద్యాన్ని అందించలేని వ్యక్తులు ఈరోజు గిరిజనుల కోసం మాట్లాడుతుంటే నిజంగా చాలా సిగ్గనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి వ్యక్తులను వచ్చే ఎన్నికల్లో ఓడగొట్టాలని చెప్పేసిగా ఈ సందర్భంగా కోరుతాం మిత్రులారా. అందరికీ నమస్తే.